శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తూతూ మంత్రంగా పనులు చేపడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని 1275 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులకు 24,470 కోట్ల రూపాయల ఖర్చుతో శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 6, 2023 సంవత్సరంలో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 75 రైల్వే స్టేషన్లను సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ పనులు ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో మాత్రం పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఏదో తూతూ మంత్రంగా పనులు చేపడుతూ నత్తనడకన పనులు కొనసాగిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.